Hi everyone, welcome to SP Global Solutions. So today మనం LCM and HCF కి సంబంధించి ఇంకో కొత్త ప్రాబ్లమ్ ని డిస్కషన్ చేసుకుందాం. సో ప్రాబ్లం అంటే if three numbers are in the ratio of 1:2:3. Okay, if three numbers are in the ratio of 1:2:3, then and the HCF of those numbers is 12 and HCF of those numbers is 12, then the numbers will be అని చెప్పేసి అంటాడు. సో ఏవో 3 నెంబర్స్ ఉన్నాయంట. ఓకే, 3 నెంబర్స్ ఉన్నాయి. సో ఆ నెంబర్స్ యొక్క రేషియో ఎలా ఉంది అంటే 1:2:3 రేషియోలో ఉంది. సో వాటి యొక్క హెచ్సిఎఫ్ కూడా ఇచ్చినాడు మనకి ఇక్కడ. ఓకేనా, వాటి యొక్క హెచ్సిఎఫ్ కూడా ఇచ్చిండు. సో ఎంత అంటే మనకు 12 అని చెప్పేసి అంటాడు. సో నెంబర్స్ రేషియో వచ్చేసి 1:2:3 అని చెప్పేసి అన్నాడు. అండ్ ద హెచ్సిఎఫ్ అంటే ఎంత అని చెప్పేసి అంటే 12 అని చెప్పేసి అంటాడు. సో దీన్ని చూసుకొని మనం ఆ నెంబర్స్ ఏంటి అని చెప్పేసి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో ఈ కాన్సెప్ట్ లో వచ్చినప్పుడు క్వశ్చన్స్ అంటే హెచ్సిఎఫ్ కానీ ఎల్సిఎం కానీ ఇచ్చి నెంబర్స్ ని ఫైండ్ అవుట్ చేయడం కానీ, లేదంటే ఎల్సిఎం కానీ ఇచ్చి ఇంకొకటి అంటే ఎల్సిఎం ఇచ్చి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం కానీ, హెచ్సిఎఫ్ ఇచ్చి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు కానీ చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయి, అవి ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నేను ఏమంటున్నా అంటే ఇక్కడ 12 అనేది హెచ్సిఎఫ్ ఇచ్చిండు. సో 1:2:3 రేషియోలో నెంబర్స్ ఉన్నాయని చెప్పేసి అన్నాడు. సో 1:2:3 లో రేషియోలో మనకు చాలా నెంబర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4, 8, 12. సో రేషియో ప్రపోర్షన్ మనం లో చూసుకుంటే కనుక 4 1s అండ్ 4 2s అండ్ 4 3s. సో ఇది 1:2:3 రేషియోలోనే ఉంది అండ్ ఇది 1:2:3 రేషియోలోనే ఉంది అండ్ ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని ఆప్షన్స్ కూడా 1:2:3 రేషియోలోనే ఉంది. బట్ మనకు ఏం కావాలి, ఆ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ అనేది 12 కావాలి అని చెప్పేసి అంటాడు. ఒక్క విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఏ నెంబర్ అయినా సరే ఆ నెంబర్స్ అన్నిటినీ కూడా హెచ్సిఎఫ్ 100% క్యాన్సిల్ చేయాల్సిందే. ఏ నెంబర్ తీసుకున్నా సరే మనం సపోజ్ ఇక్కడ 10 12 20 30. ఓకేనా, 10 20 30 ఈ ఆప్షన్ తీసుకున్నట్లయితే దీనికి వచ్చేటటువంటి హెచ్సిఎఫ్ సంథింగ్ ఏదైనా సరే ఉండడానికి. సపోజ్ ఎగ్జాంపుల్ 1 అనుకోండి, ఆ 1 అనేది 10 ని 20 ని 30 ని క్యాన్సిల్ చేయాలి. 5 అనుకోండి, ఆ 5 కూడా 10 20 30 ని క్యాన్సిల్ చేయాలి. సో మనకు ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారం అంటే ఇక్కడ హెచ్సిఎఫ్ ఏదైతే 12 ఇచ్చిండో ఆ 12 అనేది మనకు ఉన్నటువంటి అన్ని నెంబర్స్ ని క్యాన్సిల్ చేయాలి. అట్లా ఏదైతే ఉందో మనకు ఆప్షన్స్ లో ఆ నెంబర్ ని చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ. సో 12 అంటే మనకి 12 4 ని క్యాన్సిల్ చేయలేదు కాబట్టి ఈ ఆప్షన్ తోటి మనకు పని లేదు. ఓకేనా, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ 5 10 15 ఉందండి. 5 10 15 అంటే మనకు 0 వచ్చింది అండ్ 5 వచ్చింది. 5 ఉన్నప్పుడు వాటి యొక్క హెచ్సిఎఫ్ 1 లేదా 5 ఉంటుంది తప్పిస్తే ఇంకొక నెంబర్ ఉండదు. ఎందుకు అంటే 5 కి ఫ్యాక్టర్స్ 5 కి కానీ 15 కి కానీ ఫ్యాక్టర్స్ వచ్చేసి 1 5 మోస్ట్లీ ఉంటాయి కాబట్టి. అండ్ ఇక్కడ 0 ఉంది, 0 కి ఫ్యాక్టర్స్ కావాలంటే 0 అయి ఉండాల్సి వస్తుంది, లేదు అంటే 5 తో మల్టిప్లై చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ మూడు నెంబర్లు కూడా రిలేటెడ్ గా ఉంటాయి కాబట్టి మనకు 12 వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇక్కడ. అండ్ ఇక్కడ 10 20 30 ఉంది. 10 20 30 10 కి మనము ఏమంటారు ఫ్యాక్టర్స్ రాసుకున్నట్లయితే 1 ఉంది, 2 ఉంది, 5 ఉంది అండ్ 10. సో మనకు ఈ 10 ని 12 క్యాన్సిల్ చేయదండి. ఓకేనా, 10 ని 12 క్యాన్సిల్ చేయదు కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. కానీ ఇక్కడ లాస్ట్ ఆప్షన్ లో కనుక మనం చూసుకున్నట్లయితే హెచ్సిఎఫ్ వచ్చేసి 12 అండి. ఈ నెంబర్ వచ్చేసి 12 అనుకుంటే 12 ones క్యాన్సిల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ నెంబర్ ఏంటి 24 అని చెప్పేసి అంటున్నాం. సో ఈ 24 ని మన హెచ్సిఎఫ్ క్యాన్సిల్ చేస్తుంది. 12 ones 12 2s అండ్ నెక్స్ట్ 36 ని కూడా మనం హెచ్సిఎఫ్ క్యాన్సిల్ చేస్తుంది. సో 36 12 ones 12 3s. సో ఎప్పుడైతే ఏ నెంబర్స్ ని అయితే హెచ్సిఎఫ్ మొత్తం కంప్లీట్ గా క్యాన్సిల్ చేస్తుందో అదే మన ఆన్సర్ గా మనం ఫైండ్ అవుట్ చేసుకోవడం జరుగుతుంది. క్లియర్ గా గుర్తుపెట్టుకోండి, నెంబర్స్ ని అన్నిటిని కూడా హెచ్సిఎఫ్ క్యాన్సిల్ చేస్తుంది అని చెప్తున్నా. ప్రతి ఒక్క నెంబర్ ని దాని యొక్క హెచ్సిఎఫ్ క్యాన్సిల్ చేస్తుంది. దీని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుందాం. సో 6 12 18 6 12 18 6 12 18 కి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ కనుక మనం మాట్లాడుకున్నట్లయితే కనుక దీనికి ఫస్ట్ ఒకసారి హెచ్సిఎఫ్ రాసుకుందామండి. హెచ్సిఎఫ్ రాసుకున్నది అంటే మనము సింపుల్ గా గుర్తుపెట్టుకోవడం ఏంటి, ఫస్ట్ లీస్ట్ నెంబర్ కి ఫ్యాక్టర్స్ రాసుకుంటాం. సో లీస్ట్ నెంబర్ కి ఫ్యాక్టర్స్ అంటే 1 వస్తుంది, 2 వస్తుంది, 3 వస్తుంది, 6 వస్తుంది. ఓకేనా, 1 వస్తుంది, 2 వస్తుంది, 3 వస్తుంది అండ్ 6 వస్తుంది. సో నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ ఎవరు ఉన్నారు అంటే 12 ఉంది. సో దీనికి కూడా 1 ఉంటది, 2 ఉంటది, 3 ఉంటది, 4 ఉంటది అండ్ అగైన్ 6 కూడా ఉంటది అండ్ ఇంకొకటి 12 కూడా దీని ఫ్యాక్టర్ అంటే 1 వస్తుంది, 2 వస్తుంది, 3 వస్తుంది, 4 వస్తుంది, 6 వస్తుంది అండ్ 12 కూడా ఫ్యాక్టర్. అండ్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, హెచ్సిఎఫ్ కావాలి అని చెప్తున్నా. హెచ్సిఎఫ్ అంటే ఏంటి, హైయెస్ట్ గా ఉండాలి
కామన్ గా ఉండాలి, ఆ ఇచ్చినటువంటి నెంబర్స్ అన్నిటికీ ఫ్యాక్టర్ అయి ఉండాలి. ఓకేనా, హైయెస్ట్ గా ఉండాలి, కామన్ గా ఉండాలి, దాంతో పాటు ఇచ్చినటువంటి నెంబర్స్ కి ఫ్యాక్టర్ అయి ఉండాలి. సో అండ్ ఇక్కడ హైయెస్ట్ గా కామన్ గా మనం ఇంకా 18 కి కూడా రాసుకోవాలి. 18 కి రాసుకుంటే కూడా మనకు ఫ్యాక్టర్స్ చాలా వస్తాయి. 1 2 3 6 అండ్ 9 18 ఇట్లా వస్తాయి. సో వీటిలో మనం కామన్ గా చూసుకున్నట్లయితే 1 2 3 అనేది మూడిట్లో కామన్ గా ఉందండి. సో 1 2 3 6. సో ఇవన్నీ నెంబర్స్ కూడా మనకు కామన్ గా ఉన్నాయి. సో 1 2 3 6 అండ్ ఇక్కడ కూడా 1 2 3 6 ఇవన్నీ నెంబర్స్ కామన్ గా ఉన్నాయి. సో HCF తీసుకునేటప్పుడు జాగ్రత్త చూసుకోండి. మనము ఎప్పుడే కానీ HCF తీసుకునేటప్పుడు లీస్ట్ నెంబర్ కి ఫ్యాక్టర్స్ రాసుకోవాలి, హైయెస్ట్ నెంబర్ కి ఫ్యాక్టర్స్ రాసుకోవద్దు. ఎందుకు అంటే టైం ఎక్కువ వేస్ట్ అవుతుంటది. సో హైయెస్ట్ నెంబర్ కి మనం ఫ్యాక్టర్స్ రాసుకుంటే కొంచెం ఎక్కువ వస్తాయి. అదే లీస్ట్ నెంబర్ కి చూసుకుంటే మనకి ఇక్కడ 1 2 3 4 ఫ్యాక్టర్స్ మాత్రమే వచ్చినాయి. ఇక్కడ చూసుకుంటే 1 2 3 4 5 6 1 2 3 4 5 6. సో ఇట్లా ఫ్యాక్టర్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, టైం కూడా ఎక్కువ వేస్ట్ అవుతుంటది. కాబట్టి మనం HCF చేసేటప్పుడు ఎప్పుడే కానీ లీస్ట్ నెంబర్ కి తీసుకొని లీస్ట్ నెంబర్ కి ఫ్యాక్టర్స్ రాసుకోండి. సో అప్ టు 6 అంటే 6 కి ఫ్యాక్టర్స్ ఎంత వరకు వస్తాయంటే 6 వరకు వస్తాయి. సో మనము 12 కి చూసుకున్నట్లయితే 12 6 టేబుల్ లో పోతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. 6 టేబుల్ లో పోతుంది. అండ్ 18 అనేది 6 టేబుల్ లో పోతుందా లేదా చెక్ చేసుకోండి. 6 టేబుల్ లో పోతుంది. కాబట్టి దీని యొక్క HCF ఎంత అవుతుంది అంటే మనకు 6 అవుతుంది. సో ఈ 6 అనేది 6 ని క్యాన్సిల్ చేస్తది అని చెప్తున్నాను నేను. ఇక్కడ నెంబర్ ని HCF క్యాన్సిల్ చేస్తుందని చెప్తున్నా. సో ఇదే నెంబర్స్ కదా, 6 12 18 ఇవే కదా మన నెంబర్స్. సో ఈ నెంబర్స్ ని 6 క్యాన్సిల్ చేస్తా అంటున్నా. సో ఈ నెంబర్ ని నా HCF క్యాన్సిల్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ 12 బై HCF 6 1s 6 2s అండ్ నెక్స్ట్ 18 HCF ఎంత 6 6 1s 6 3s. సో నేను చెప్పేది ఇదే అండి, నెంబర్ ఏదైనా సరే నీకు వాటికి సంబంధించి HCF వచ్చినట్లయితే ఆ HCF ఆ నెంబర్స్ ని పర్ఫెక్ట్ గా క్యాన్సిల్ చేస్తుంది అని చెప్తున్నా. సో HCF చేసేటప్పుడు ఎవరైనా సరే ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇచ్చినటువంటి సిరీస్ లో లీస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ లీస్ట్ నెంబర్ కి ఫ్యాక్టర్స్ రాసుకోండి. దెన్ ఆఫ్టర్ సెకండ్ హైయెస్ట్, సెకండ్ లీస్ట్, దెన్ ఆఫ్టర్ థర్డ్ లీస్ట్ అట్లా వెళ్ళిపోండి. మీకు స్పీడ్ గా సింపుల్ గా కంప్లీట్ అయిపోతుంది అండ్ పర్ఫెక్ట్ గా రావడం జరుగుతుంది. ఓకే, ఇది ఈ రోజు క్లాస్ గురించి డిస్కషన్. థ్యాంక్ యూ అండి.